మీడియా రంగంలో మరో కొత్త అధ్యయనం ప్రారంభమైంది. VF24x7 న్యూస్ ఛానల్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ ప్రజలకు నిజమైన నిష్పక్షపాత వార్తలను అందించాలనే లక్ష్యంతో ఈ ఛానల్ ప్రారంభమైందని తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా ప్రసారం చేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఇక మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, సమాజంలో పారదర్శకత కోసం మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ VF24x7 న్యూస్ ఛానల్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి ప్రజలకు 24 గంటల తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందించనున్నట్లు ఛానల్ యాజమాన్యం వెల్లడించింది. ఈరోజు శుభదినం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఈ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి గొప్ప సమాచారాన్ని, స్ఫూర్తిని కలిగేటువంటి విధంగా గొప్ప పరిపాలన అందించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తెలియజెప్పేటువంటి విధంగా ఈ ప్రాంతం ఎన్నో ఉద్యమాల పోరాటాలతో ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్రం. కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షతో, ఎంతోమంది అమరుల త్యాగాలతో, ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సకల జనులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేటువంటి విధంగా, పరిపాలన గొప్పగా నడిచేటువంటి విధంగా దోహదపడడం కోసమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఈ యొక్క ఛానల్ యాజమాన్యం పనిచేస్తుందనేటువంటి విశ్వాసంతో ఈరోజు సంపత్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఈ యొక్క VF24x7 న్యూస్ ఛానల్ను ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఛానల్ యాజమాన్యానికి, ప్రజలకు తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద, బడగు, బలైన వర్గాల కోసం కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడా అండగా ఈ యొక్క ఛానల్ ఉపయోగపడుతుందనేటువంటి విశ్వాసంతో ఈరోజు VF24x7 న్యూస్ ఛానల్, తెలుగు న్యూస్ ఛానల్ను ప్రారంభం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ గారు, కార్పొరేటర్ గారు, నారాయణదాస్ మారుతి గారు, రామకృష్ణ గారు, ఈ యొక్క ఛానల్ యాజమాన్యం ప్రత్యేకంగా సంపత్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఇంట్లో మన శాంతి గారు, మేడం అందరికి కూడా, లక్ష్మణ్, పూర్తి స్థాయిలో దీని స్టాఫ్ అంతా కూడా, దీనికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి విధంగా ముందుకు నడవాలని ప్రత్యేకంగా ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.